ఏం తెస్తారు ఇప్పుడు కాదు అంతకుముందు వచ్చినప్పుడు సంగతి చెప్పేది. ఇప్పుడు అంత ముందు వచ్చినప్పుడు ఇప్పుడు ఏమో రిటర్న్ టికెట్ ఇప్పటిదా రిటర్న్ టికెట్ అంత ముందు వచ్చిన కదా కన్నయ్య పుట్టక ముందు పుడతాడని నిమ్మకాయ ఎప్పుడు నిమ్మకాయదే అప్పుడే అన్ని అప్పుడే పట్టుకొని వచ్చిన ఇక మంచిగా అయితే ఏమైంది కదా ఆడ అక్క నువ్వు ఫ్లైట్లో జర్నీ చేస్తాను నీకు వామిటింగ్ అది ఎట్లా అని అది మా మరదలు పోతే ఆమె మా దోస్తు ఏమన్నదంటే నిమ్మకాయ తీసి ఏం తేవద్దంటే సరే అని ఆ నిమ్మకాయ తీసి ఆ బ్యాగులు వేసింది. ఇంకేంది ఏం తేవద్దు అన్నాడుగా మా కొడుకు ఏం తెస్తాడు ఇక నాకేం భయం ఆయనకి దర్జాగా ఉంది ఇక నేను అయిపోయినాక మంచిగా ఆడ చెక్కింగ్ గీడ చెక్కింగ్ గాజులు గీజులు అని మొత్తం చేసి అయిపోయింది. ఇక్కడ ఫ్లైట్ దిగినాం సూట్ కేసులు అన్నీ వస్తున్నాయి. మా సారు మా వదిన ఒక్కొక్కటి తీస్తాను. నేను మాకు వీల్ చైర్ నడవరాదని వీల్ చైర్ దర్జాగా కూర్చున్నా 2 బ్యాగులు పట్టుకొని కూర్చున్నాక ఒక ఆడ వచ్చింది దాన్ని కుక్క తీసిపెట్టే అది వచ్చింది నన్ను ఇట్లా పట్టుకుంటే అది నన్ను చూస్తాను నా దగ్గర ఏమున్నాయి ఆయన పట్టుకుంటే ఏం లేవు పట్టుకొని ఏమున్నదని సపరేట్ కుక్కర్ అదేం చేసింది మళ్ళీ పోయింది. మళ్ళీ పోయేది బొక్క మళ్ళీ ఉరికొచ్చింది నన్నే పట్టింది. రానే బ్యాగులు దిగి అంటుంది ఆమె. బ్యాగులు నాకేం తీసుకుంటారు ఏమున్నది మా దాంట్లో బ్యాగులు తీసుకొని అని ఒకటి ఇచ్చిన కుమ్మరిచ్చింది. అందులో అన్నీ ఏం లేవు మా వదిన బ్యాగ్ అది నా బ్యాగ్ ఇచ్చిన నా బ్యాగ్ ఇవ్వగానే ఇట్లా కుమ్మరంగా నిమ్మకాయ ఇంత దూరం కూరుకుంది. కథం ఇంగ్లీష్ నాకేమర్థమైంది 3 గుంజుకున్నది. ఇక నేను ఇలా వణుకుతాను ఏమైంది నిమ్మకాయ గుడ్ జాబ్ ఇక కుక్క పిల్లలు ముద్దించుకుంటా అంది గుడ్ జాబ్ అని మంచి పని చేసిందని. ఇక నిమ్మకాయ పట్టుకున్నా చలో నాడు నన్ను వీల్చైర్లో పట్టుకొని మా సార్ గిట్లా నువ్వురా సూట్ కేసులు మాకు దొరుకుతారు నువ్వురా అని తను పిలుస్తాను. నువ్వు పిలుచుడు కాదు నిమ్మకాయ ఉన్న పర్సు దొరికింది పట్టుకొని నేను పోతాను. ఇప్పుడు వెళ్ళిపోయినా వదిలేమో ఎక్కడక తెచ్చి బెల్లపల తెచ్చింది. ఇది ఇంకా అవ్వలేదు చెప్పండి పట్టుకుంటారు పట్టుకపోయి ఆడ కూర్చోబెట్టిండు. ఇక వీళ్ళు వచ్చేదాకా ఇట్లనే చెప్పని చేస్తున్నాను నేను. ఊరికే నాకు తెలియకుండా వేసిండ్లమ్మ వాళ్ళు ఇంటి బ్యాగులు ఉన్నది వామిటింగ్ అవుతుంది అని వాసన చూసుకో ఫ్లైట్ అని అయిపోయింది. వేసింది దొరికిన ఇక వీల్ చైర్లో తీసుకుపోయి అక్కడ కూర్చుండే పెట్టింది. ఇక వీళ్ళు రారు నేను అక్కడనే వచ్చిన తర్వాత ఏంది మొత్తం అన్ని సుట్కేసులు తీసిండు పెట్టిన తర్వాత ఇక నేను ఇట్లనే వాడు ఏం చేస్తాడు నేను ఇట్లనే కూర్చొని ఉన్నాక ఇక జీలకర్ర చూసి జీలకర్ర అద్దంటే జీలకర్ర తెచ్చిన ఇక అమ్మ ఇది ఒకటి దొరికింది అన్న. ఇక ఏం చేయాలి ఏమనలే లాస్ట్ ఆమె ఏం చేసింది నువ్వు గిట్లుంటావు ఒక ఆమె ఎవరో తెలియదు నువ్వు గిట్లుంటారు అర్థమవుతుంది కానీ మాట్లాడరాదు కదా. నేను కుర్చీలో కూర్చొని ఇట్లున్నా ఇట్లా అన్నాడు. నేను నిమ్మకాయ ఎంత తెచ్చినా ఏమని చెప్పి అదొక స్టోరీ. ఇక వీళ్ళందరూ మా గ్యాంగ్ ఇట్లా అవి ఏం నాకు అది రాదు కదా మొత్తం మీదనైతే ఇక భయపడ్డా. వచ్చినాక మా కొడుకు బొకే పట్టుకొని రెడీగా ఇక్కడ ఇంత లేట్ అవుతా అన్నాడు. పోయి వాళ్ళు పట్టుకొని ఏడుతాను ఇక గంత భయం ఆ వీల్చైర్లకి విజయలక్ష్మి వదిన ఏం తెచ్చింది వెళ్తూ చెప్పుకున్నాను తర్వాత రేపు స్టోరీ.